ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. పూర్వకాలంలో సూర్యభగవానుడు పుష్కర క్షేత్రంలో తీవ్ర తపస్సుతోటి బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి ధర్ముణ్ణి ఆరాధించి నిన్ను పుత్రుడిగా పొందాడు. నువ్వు ధర్మరాజువి, సర్వసాక్షివి, సర్వభూత సమవర్తివి, సర్వభూత సంహారకుడివి. అందుకే నిన్ను శమనుడు అంటారు. కాలం చెల్లగానే ప్రతి జీవిని అంతమొందిస్తూ కృతాంతుడు అనేటువంటి పేరును కూడా సంపాదించుకున్నావు. పాపాత్ములను దండించి శుద్ధి చేయడానికి దండం ధరించావు, దండధారి అయ్యావు. సర్వ విశ్వాలలోనూ నిరంతరం ప్రాణికోటిని వెన్నంటి సంచరిస్తూ సకల జీవులను శాసిస్తున్నావు. ఎవరైనా ఏదైనా తప్పించుకోవచ్చు కానీ నిన్ను మాత్రం తప్పించుకోలేరు. అందుకే కాలుడన్నారు నిన్ను. నువ్వు తపస్వివి, బ్రహ్మనిష్ఠుడివి, సంయమినివి, జితేంద్రుడివి, జీవులకు కర్మఫలాలను నిష్పాక్షికంగా పంచిపెట్టేవాడివి. నువ్వు స్వాత్మారాముడివి, సర్వజ్ఞుడివిను, పుణ్యాత్ములకు మిత్రుడివి, పాపాత్ములకి శత్రువువి. నీకిదే శిరసు వంచి నమస్కరిస్తున్నాను. బ్రహ్మ అంశతో పుట్టావు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు, పరబ్రహ్మను నిరంతరం ధ్యానిస్తూ ఉంటావు. నువ్వు ఈశుడవు, నీకిదే మా వందనం అని సావిత్రీదేవి యముణ్ణి శిరసు వంచి స్తుతించి నమస్కరించింది. ఇలా ప్రతిరోజు తెల్లవారుజామున లేచిన వెంటనే రోజు ఈ విధంగా యముణ్ణి స్తుతించినటువంటి వారికి మృత్యు భయం అనేటువంటిది ఉండదు, సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. యముడి అనుగ్రహంతో త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది అని నారాయణ మహర్షి సావిత్రి యమ సంవాదాన్ని కొనసాగించాడు. సౌనికాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారు కదా. నారాయణ మహర్షి నారదుడికి వివరిస్తున్నటువంటి సావిత్రి ఉపాఖ్యానంలో అశుభ కర్మ విపాకం ఆలకించండి అని ఒకసారి హెచ్చరించి సుతుడు కొనసాగించాడు. నారద, సావిత్రి చేసినటువంటి స్తోత్రానికి యముడు చాలా సంబరపడిపోయాడు. మాయాబీజ సహితంగా శ్రీదేవి మహామంత్రాన్ని ఉపదేశించి పూజా విధానం తెలియచెప్పాడు. అటుపైన అశుభకర్మ విపాకం వివరించాడు. సావిత్రి, శుభకర్మలు చేసుకున్నవారు రకరకాలైనటువంటి స్వర్గాలకు వెళ్ళి పుణ్య ఫలాలను అనుభవిస్తారు. అవి చెల్లిపోగానే భూలోకంలో సజ్జనులై జన్మిస్తారు. వీరు ఏనాడు నరకానికి పోరు. అలాగే దుష్కర్మలు చేసిన వారు నానావిధ నరకాలకి పోతారు. ఆ నరకాలలో రకరకాల కుండాలు ఉంటాయి, లోతైనటువంటి కూపాలు ఉంటాయి. ఏ దుష్కర్మకు ఏ కూపమో దాన్ని వైశాల్యము లోతు ఎంతో, అందులో ఎంతకాలం క్లేశాలు అనుభవించాలో అంతా కూడా శాస్త్ర ప్రమాణంగా నిర్ధారణ అయింది. అవి అతి భయంకరమైనటువంటి కుండాలు. అమ్మా, ఆ గుంటలు పరమ కుత్సితంగా ఉంటాయి. చూడక్కర్లేదు, వింటే చాలు ఒళ్ళు జలధరిస్తుంది. పెద్దవి 86కి పైగా ఉన్నాయి, చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనటువంటి పేర్లు కొన్ని చెబుతాను, ఆలకించు. వహ్నికుండం, తప్తకుండం, క్షారకుండం, విట్నుండం, మూత్రకుండం, శ్లేష్మకుండం, గరకుండం, దూషికుండం, వాసకుండం, శుక్రకుండం, అశ్రుప్తకుండం, అశ్రుకుండం, గాత్రమలకుండం, కర్ణమలకుండం, మజ్జకుండం, మాంసకుండం, నఖకుండం, రోమకుండం, కేశకుండం, అస్థికుండం, తామ్రకుండం, లోహకుండం, చర్మకుండం, తప్తసురాకుండం, కంటకకుండం, విషకుండం, తప్తతైలకుండం, కుంతకుండం, కృమికుండం అంటే పురుగులతో ఉంటుంది అనమాట, పూయకుండం, సర్పకుండం, మసకకుండం, దశకుండం, గరళకుండం, వజ్రదంష్ట్రకుండం, వృచ్చికకుండం, శరకుండం, శూలకుండం, పరశుకుండం, ఖడ్గకుండం, గోళకుండం, నక్రకుండం, కాకకుండం, మంధనకుండం, బీజకుండం, వజ్రకుండం, తప్తపాషాణకుండం, తీక్షపాషాణకుండం, లాలాకుండం, మసికుండం, చూర్ణకుండం, చక్రకుండం. ఇంకా ఇలాగే తప్తసూచి, అసిపత్ర, క్షురాధార, శుచిముఖ, గోకముఖ, నక్రముఖ, గజదంస, గోముఖ, కుంభీపాక, కాలసూత్ర, మత్స్యోద, క్రిమి కందుక,
పాంసుభోజ్య, పాసవేష్ట, శూలప్రోత, ప్రకంపన, ఉల్కాముఖ, అంధకూప, వేదన, తాడన, జాలరంధ్ర, దేహచూర్ణ, దేహదలన, దేహ శోషణ, దేహ కషణ, శూర్ప, జ్వాలాముఖ, ధూమాంధ, నాగవేష్టన కుండాలు కూడా ఉన్నాయి. ఇవే కాదు, పాపాత్ముల్ని హింసించడానికి చిన్నవి పెద్దవి ఇంకా చాలా కుండాలు ఉన్నాయి. కింకరులు జాగరుగా వాటన్నిటినీ కూడా నెరతో రక్షిస్తూ ఉంటారు. వీరిని యమభటులు అని అంటారు. వీళ్ళందరూ కూడా దండహస్తులు, పాసహస్తులు, మదమత్తులు, అత్యంత భయంకరులు, శక్తిహస్తులు, గదాహస్తులు, అసిహస్తులు, అతి దారుణులు, తమోయుక్తులు, దయాహీనులు, అనివార్యులు, తేజస్వంతులు, శంకారహితులు. మృత్యువు ఆసన్నమైన పాపాత్ములకు మాత్రమే కనిపిస్తారు వీళ్ళు. పుణ్యాత్ములకు, యోగీశ్వరులకు, స్వధర్మ నిరతులకు వీరి దర్శన భాగ్యం లభించదు. ఇప్పటికీ యమకుండాల గురించి చెప్పడమైంది. ఇక ఏ పాపాత్ముడు ఏ కుండంలో పడతాడో చెబుతాను, భయపడకుండా విను అన్నాడు యమధర్మరాజు. సాధ్వీమని, హరిసేవారతుడు, అంతఃశుద్ధి బహిశుద్ధి ఉన్నవాడు, యోగసిద్ధుడు, వ్రతాచరణ తత్పరుడు, తపస్శీలి, బ్రహ్మచారి, వీరు నరకం దరితాపులకు కూడా వెళ్ళరు. ఇక మిగతా వారి సంగతి చెబుతున్నాను. బలగర్వంతో బంధువుల్ని కటు ఆక్కులతోటి హింసించేవాడు అగ్నికుండంలో పడతాడు. తన శరీరం మీద ఎన్ని వెంట్రుకలున్నాయో అన్నేళ్ల వరకు కూడా అందులోనే మాడిపోతాడు. అటుపైన 3 పశుజన్మలు ఎత్తుతాడు. ఆకలి దప్పులతోటి గుమ్మం ఎక్కిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టకుండా పంపినటువంటి మూఢుడు తప్తకుండంలో పడతాడు. రోమ ప్రమాణాబ్దాలతో పాటుగా అందులో నరకయాతను అనుభవిస్తాడు. అటుపైన 7 జన్మల వరకు వాడిది పక్షి బతుకు. రవివారం నాడు కానీ, సంక్రాంతి రోజున కానీ, అమావాస్య నాడు కానీ, శ్రాద్ధ సమయంలో కానీ వస్త్రాలకు క్షార సంయోగం చేస్తే, అంటే మురికి వదల్చడానికి సబ్బు సోడాలు పెట్టడం అనేటువంటి ఉంటాయి కదా, అలాంటివి చేస్తే ఆ సమయంలో క్షారకుండంలో పడి దారాలన్నీ సంవత్సరాల పాటు, అంటే మనం ఉతికినటువంటి బట్టకు ఉండేటువంటి దారాలు ఎన్నైతే ఉంటాయో అన్ని దారాలన్నీ సంవత్సరాల పాటు దుఃఖాలు అనుభవించి మరుసటి 7 జన్మల్లోనూ రజకుడు అవుతాడు. వేద శాస్త్ర పురాణ నింద చేసిన, త్రిమూర్తుల్ని నిందించిన, గౌరీ వాణి లక్ష్ములను తోలనాడిన, దేవీభూషణ చేసిన ఆ పాపాత్ముడు నిరయానికి వెళ్ళి 82 అత్యంత భయానకమైనటువంటి కుండంలో పడతాడు. అంతకన్నా దుఃఖప్రదమైనటువంటి కుండం ఏ నరకంలోనూ ఉండదు. అనేక కల్పాల దాకా అందులో మగ్గి మగ్గి అటుపైన సర్పజాతిలో పుడతాడు. దేవతా దోషణలకు ఏవేవో ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కానీ దేవీ నిందకు మాత్రం ఏ ప్రాయశ్చిత్తము లేదు. దేవీ నింద పరాధస్య ప్రాయశ్చిత్తం న విద్యతే అన్నారు. స్వదత్తంగా కానీ పరదత్తంగా కానీ విప్రుడి సొత్తును అపహరించినటువంటి వాడు 60,000 సంవత్సరాలు విట్కుండంలో పడి ఉంటాడు. అన్ని ఏళ్ళు విడ్భోజనమే తింటాడు. అటుపైన విట్కృమిగా జన్మిస్తాడు. ఇతరుల చెరువుల్లో తాను చెరువు తవ్విస్తే మూత్రకుండ నివాసం ఫలం. రేణువులన్ని సంవత్సరాలు అదే తాగుతూ అదే తింటూ పడి ఉంటాడు. పునర్జన్మలో నిండా 100 ఏళ్ళు వృషభమై భారత భూమిలో ఎవరికో ఒకరికి చాకరీ చేస్తాడు. ఎవరికీ పెట్టకుండా మృష్టాన్నాన్ని ఒక్కడే తిన్నవాడు శ్లేష్మ కూపంలో పడి కొట్టుకుంటాడు. 100 ఏళ్ళు అదే తింటూ అందులోనే పడిచేస్తాడు. అటుపైన శ్లేష్మ మలమూత్రాలు తినే కాకిగా జన్మించి 100 ఏళ్ళు బదికి పాపం వదిలించుకుని శుచి అవుతాడు. తల్లిని, తండ్రిని, గురువును, భార్యను, సంతానాన్ని పోషించకుండా అనాథులుగా వదిలేసినటువంటి వాడు గరకుండంలో 100 ఏళ్ళు అదే తింటూ దుఃఖిస్తాడు. అటుపైన భూత జన్మ ఎత్తి మరో 100 ఏళ్ళు గడిపి పాప విశుద్ధుడవుతాడు. ఇంటికి వస్తున్నటువంటి అతిథిని చూసి యావగించుకుంటూ కన్నులు చిట్లించుకున్నవాడు విడిచిపెట్టేటువంటి తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు సరికదా, వాడు నరకానికి పోతాడు. ఇంకా బ్రహ్మహత్యాది మహాపాతకాలు ఎవడు ఏది చేసినా దూషికాకుండంలో 100 ఏళ్ళు హింసల పాలై అటుపైన భూత జాతిలో జన్మించి మరో 100 ఏళ్ళు శోకించి చివరికి పాపం నుంచి శుచి అవుతాడు. ఎవరికైనా కానీ ద్రవ్యం దానంగా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి వాడు
వాసాకుండంలో శతాబ్దం పాటు అదే తింటూ కుళ్ళిపోతాడు. అటుపైన కృకాలసంగా అంటే తొండగా 7 జన్మలు ఎత్తుతాడు. తర్వాత అతిరౌద్రుడు అతి దరిద్రుడుగా అల్పాయుష్కుడై బ్రతుకుతాడు. స్త్రీని పురుషుణ్ణి కానీ పురుషుణ్ణి స్త్రీని కానీ శుక్లపానం చేయిస్తే శుక్లకుండ పతనమే ఫలం. 100 ఏళ్ల తర్వాత 7 వ్యాఘ్ర జన్మలు ఎత్తుతాడు. అప్పటికి పాపశుద్ధి పొంది మానవులుగా పుడతారు. శ్రీకృష్ణుడి మీద పాటలు కట్టి తన్మయత్వంతో పాడుకుంటున్నటువంటి వాడిని చూసి కళ్ళలో నీళ్లు తిరిగేలాగా పరిహసించినటువంటి పాపాత్ముడు అశ్రుకుండ నరకంలో శతవత్సరాలు పడి ఉంటాడు. మరుజన్మలో చండాల వంశాన పుడతాడు. మిత్రద్రోహి గాత్ర మలకోపంలో 100 ఏళ్ళు శిక్ష అనుభవించి అటుపైన గాడిదగా 3 జన్మలెత్తి పాపశుద్ధి పొందుతాడు. చెవిటి వారిని నిందించిన కఠినాత్ముడు కర్ణవిట్ కూపంలో గులుగు తింటూ 100 సంవత్సరాలు రోధిస్తాడు. బధిరుడు దరిద్రుడుగా 7 జన్మలు ఎత్తుతాడు. మరో 7 జన్మలకు అంగవిహీనుడై ఆ పైన శుచి అవుతాడు. లోభంతో గాని స్వలాభం కోసం గాని జీవహింస చేసినవాడు మజ్జాకూపంలో 1,00,000 సంవత్సరాలు మొగ్గుతాడు. ఆ పైన 7 జన్మలు శశకంగా, 7 జన్మలు మీనంగా పుడతాడు. 3 జన్మలు వరాహంగా, 7 జన్మలు కోడిగా, 7 జన్మలు లేడిగా ఎత్తి ఎత్తి చివరికి పాతక శుద్ధి పొందుతాడు. కూతుర్ని పెంచి పెద్ద చేసి ధనలోభంతో అమ్ముకునేవాడు మాంసకుండల్లో కన్యారోమాలన్నీ ఏళ్ళు పడి ఉంటాడు. యమభటులు నిత్యము కూడా దండతాడనం చేస్తూ ఉంటారు. మాంస భారాన్ని నెత్తి మీద పెట్టి మోయిస్తారు. అందులో నుంచి కారేటువంటి రక్తాన్ని నాకిస్తారు. అటుపైన 6,000 సంవత్సరాలు కన్యా విట్క్రిమిగా జన్మ ఎత్తుతాడు. ఆ పైన వ్యాధుడిగా అంటే బోయేవాడిగా 7 జన్మలు ఎత్తుతాడు. వరాహంగా 3 జన్మలు, కోడిగా 7 జన్మలు, కప్పగా, జలగగా, కాకిగా 7 జన్మలు ఎత్తి శుద్ధుడవుతాడు. వ్రతాలు, ఉపవాసాలు, శ్రాద్ధకర్మలు జరిపే రోజుల్లో క్షురకర్మ చేయించుకునేవాడు. నఖాదికుండంలో ఆయా వ్రతాది దేవతల ఆయుష్కాల పర్యంతం పడి ఉండి యమకింకరుల దండ తాడనాలు అనుభవిస్తారు. కేశ దూషితంగా పార్థివలింగం తయారు చేసి అర్చించిన వాడు రేణువులన్ని సంవత్సరాలు కేశకుండంలో తల్లడిల్లి తరువాత యవన జాతిలో పుడతాడు. హరుడి కోపం తేలిగ్గా చల్లారదు. శతాబ్దం తర్వాత రాక్షస జన్మ ఎత్తిస్తాడు. పితృదేవతలకు పిండం పెట్టనివాడు తన వెంట్రుకలన్ని ఏళ్ళు అస్థికుండంలో శిక్ష అనుభవిస్తాడు. ఆ పైన కుత్సితుడుగా, కుంటివాడిగా 7 జన్మలెత్తుతాడు. మహాదారిద్ర్యం అనుభవించి శుద్ధి పొందుతాడు. గర్భిణిగా ఉన్నటువంటి భార్యను కలిసినవాడు తామ్రకుండంలో 100 ఏళ్ళు దుఃఖాలు అనుభవిస్తారు. అవీర కాని అంటే మగడు బిడ్డలు లేనిది, ఋతుస్నాత కాని వండి పెట్టిన భోజనం తిన్న శ్రోత్రియుడు తప్తలోహ కొండల్లో శతాబ్దం పాటు ఇడుములు పడతాడు. 7 జన్మలు కాకిగా, 7 జన్మలు చాకిగా గడిపి మహావ్రణపీడితుడై దరిద్రుడై అటుపైన పాపశుద్ధి పొందుతాడు. చర్మంతో చేసినటువంటి తొడుగులు తగిలించుకున్నటువంటి చేతులతో దేవద్రవ్యాలను స్పృశించినటువంటి వాడు శతవర్షాల పాటు చర్మకొండల్లో శిక్షలు అనుభవిస్తాడు. భుజించరానివి భుజించి నైష్టికుడు తప్తసురాకుపంలో శతాబ్దికాల పర్యంతం పడి ఉండి ఆ పైన 7 క్షుద్ర జన్మలు ఎత్తుతాడు. అటుపైన శుద్ధి పొందుతాడు. ప్రభువును కొట్టిన వాడికి, కటువుగా మాట్లాడిన వాడికి కంటక కోప నివాసమే శిక్ష. దెబ్బకు 4 దెబ్బలుగా యమకింకరులు దండిస్తారు. ఆ పైన గుర్రంగా 7 జన్మలెత్తి శుచి అవుతాడు. విషం పెట్టి జీవహింస చేసినటువంటి పాతకి విషకోపంలో 1000 ఏళ్ళు పొర్లాడుతాడు. అటుపైన మహావ్రణ పీడితుడిగా, రాజద్రోహిగా 100 జన్మలు ఎత్తుతాడు. మరో 7 జన్మలు కుష్ఠరోగం అనుభవించి శుద్ధుడవుతాడు. ఆవును గాని ఎద్దును గాని కర్రతో బాదినవాడు లేక బాధించినవాడు తప్తతైల కుండంలో 4 యుగాల పాటు మలమల వేగుతాడు. అటుపైన దాని శరీరం మీద ఉన్న వెంట్రుకలన్ని సంవత్సరాల పాటు భారత భూమిలో వృషభ జన్మలు ఎత్తి ఎత్తి చివరికి శుద్ధి పొందుతాడు. కుంతం అనే ఆయుధంతో గాని వహ్నిలోహంతో గాని జీవహింస చేసినటువంటి పాపాత్ములు కుంతకుండంలో ఆయుత వత్సరాలు నివసిస్తారు. అటుపైన వ్యాధి పీడితుడిగా 1 జన్మ గడిపి పాపం నుంచి శుద్ధి పొందుతాడు. ద్విజుడై పుట్టి లోభంతో మాంసభక్షణ చేసినవాడు, హరికి నివేదన చేయకుండా పదార్థాలను భుజించినవాడు కృమికుండంలో సర్వరోమ సంవత్సరాలు శిక్ష అనుభవించి మరుజన్మల్లో మ్లేచ్చుడవుతాడు. బ్రాహ్మణుడై పుట్టి చేయరాని పనులు చేస్తూ
పూయకుండా నరకంలో యమదండను అనుభవిస్తాడు. అటుపైన శూద్రుడిగా 7 జన్మలు ఎత్తుతాడు. మహారోగి, దరిద్రుడు, బధిరుడు అవుతాడు. కృష్ణపాద పద్మ చిహ్నాలను పడగ మీద ధరించినటువంటి జాతిపామును సంహరించినటువంటి పాపాత్ముడు స్వరోమనువత్సరాలు సర్పకుండంలో మగ్గుతాడు. సర్పభక్షితుడు, యమకింకర తాడితుడుగా అవుతాడు. అటుపైన సర్పజన్మ ఎత్తుతాడు. ఆ తర్వాత అల్పాయుష్క మానవుడై దద్రురోగ పీడితుడై అనుభవిస్తాడు. సర్పదష్టుడై మరణిస్తాడు. అప్పటికి పాపశుద్ధి అనేటువంటిది అవుతుంది. అల్ప ప్రాణుల్ని పట్టుకుని హింసిస్తూ వినోదించేవారు దంసకూపంలోనూ మసీకూపంలోనూ శిక్షించబడతారు. నిరాహారులై హాహాకారాలు చేస్తూ దంసబాధలు పడతారు. కాళ్ళు చేతులు కట్టేసి యమకింకరులు దండతాడనం చేస్తారు. అటుపైన క్షుద్ర జంతువులై పుడతారు. ఆ పైన అంగవికల మానవ జన్మ ఎత్తి పాప ప్రక్షాళన పొందుతారు. తేనెటీగలను చంపి అవి దాచుకున్నటువంటి తేనెను భుజించేవాడు గరళ కుండంలో గరళ భక్షితుడవుతాడు. ఆ పైన మక్షికా జాతి జన్మించి పాపకర్మ విముక్తుడు అవుతాడు. నిరపరాధిని దండించిన, బ్రాహ్మణుడిని హింసించిన ఆ పాపానికి ఫలం వజ్రదంష్ట్ర కూపం. యమకింకరులు దెబ్బలకు హాహాకారాలు చేస్తూ రోదిస్తూ రోమ సంఖ్యా సంవత్సరాలు గడిపి పందిగా 7 జన్మలు, కాకిగా 3 జన్మలు ఎత్తి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. ధన సంపాదన కోసం అమాయక ప్రజలను పీడించేవాడు వృశ్చికా కూపంలో పడతాడు. వృశ్చికంగా 7 జన్మలు ఎత్తుతాడు. అటుపైన అంగవిహీనుడై వ్యాధి పీడితుడై పాపశుద్ధి పొందుతాడు. విప్రుడు శస్త్రజీవి అయినా, సంధ్యావందన హరిభక్తి విహీనుడైన స్వరోమాబ్ధంగా అతడు శరకోపాదుల్లో ఘోర శిక్షలు అనుభవిస్తాడు. కారాగారంలో బంధించి ప్రజలను ప్రమత్తుడై హింసించేవాడు గోలకొండ నరకానికి పోతాడు. అది సలసల కాగి నీటితో కుతకుతలాడేటువంటి బురదతో భయంకరంగా ఉంటుంది. వాడి కూరలతోటి పెద్ద పెద్ద పురుగులు ఎగురుతూ ఉంటాయి. అవి కుడుతూ ఉంటే ఆ కుండంలో ఉడుకుతాడు. హింసించినటువంటి ప్రజల శరీరాల మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ సంవత్సరాలు ఈ శిక్ష అనుభవిస్తాడు. అటుపైన ప్రజలకు సేవకుడిగా జన్మించి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. చెరువుల్లో నుంచి గాలి కోసం ఒడ్డుకు వచ్చిన ముసళ్లను, తాబేళ్లను పట్టి హింసించేటువంటి వాడు నక్రకంటక సమానార్థంగా నక్రకుండ మహానరకంలో హింసలు అనుభవిస్తాడు. అటుపైన తాను హింసించినటువంటి జంతువుల జాతికి జన్మిస్తాడు. పుణ్యక్షేత్రాల్లో కానీ, తీర్థ స్నాన సమయాల్లో కానీ పరస్త్రీల గోప్యాంగాలను కాముక దృష్టితో చూసిన వాడు కాకతుండ కోపంలో పడి తన వెంట్రుకలన్నీ సంవత్సరాలు హింసపడతాడు. కాకులు వాడి కళ్ళు పీక్కు తింటూ ఉంటాయి. అంధుడుగా 3 జన్మలు ఎత్తుతాడు. బంగారాన్ని దొంగిలించిన వారు మంధాన కోపంలో బంధించబడతారు. యమకింకరులు కళ్ళకు గంతలు కట్టి చావుబాత్తారు. తన మలమూత్రాలను తానే తింటూ స్వరోమాబ్ధకాలం గడిపి అటుపైన 3 జన్మలు అంధుడు అవుతాడు. 7 జన్మలు మహాదరిద్రం అనుభవించి స్వర్ణకారుడుగాను, స్వర్ణ వ్యాపారిగాను జన్మించి బంగారానికి సేవకుడవుతాడు. తామ్రచౌర్యం, లోహచౌర్యం చేసిన వారు ఇలాగే బీజకుండంలో శిక్ష అనుభవిస్తారు. దేవతా విగ్రహాలను దొంగిలించినా, దేవ ద్రవ్యాన్ని అపహరించినా స్వరోమాబ్ధంగా వజ్రకుండ నరకంలో వజ్రఘాతాలు తింటూ హాహాకారాలు చేస్తూ నిరాహారులై కింకర తాడితులై చివరికి పాపకర్మ విముక్తులవుతారు. వెండిని, గోవులను, వస్త్రాలను దొంగిలించిన వారు తప్త పాషాణ కుండంలో శిక్షించబడతారు. 3 జన్మలు బొల్లి రోగంతో పీడింపబడతారు. అటుపైన శ్వేతపక్షిగా జన్మిస్తారు. కాంస్య పాత్రలను అపహరించిన వాడు తీక్ష్ణ పాషాణ నరకంలో హింసలు అనుభవించి గుర్రంగా 7 జన్మలు ఎత్తి ఆ పైన పాదరోగ పీడితుడై పాతక విముక్తి పొందుతాడు. గతి లేక ఒళ్ళు అమ్ముకుని జీవించేటువంటి పుశ్చలిని దోచుకునేవాడు స్వరోమాబ్దంగా లాలకుండంలో మునుగుతాడు. అటుపైన కంటి రోగంతోనూ శూల రోగంతోనూ పీడింపబడుతూ ఉంటాడు. ఎప్పటికో పాప విశుద్ధి పొందుతాడు. మసి జీవనం సాగించి విప్రుడు మసికుండ నరకంలో దుఃఖిస్తాడు. అటుపైన నల్లని పశువుగా 3 జన్మలు ఎత్తుతాడు. 3 జన్మలు నల్ల గొర్రె అవుతాడు. అటుపైన తాడి చెట్టుగా పుడతాడు. చివరికి విశుద్ధుడవుతాడు. ధాన్యాది సస్యాలను, తాంబూలాల్ని, ఆసన తల్పాలను అపహరించే వాళ్ళు చూర్ణకొండ నరక కూపంలో యమబాధలు అనుభవిస్తారు. మేష జాతిలోనూ కుక్కుట జాతిలోనూ 3 జన్మలు ఎత్తుతారు. ఆ పైన వానర జన్మ, కాసవ్యాధి పీడ, దారిద్ర్యం, అల్పాయుర్ధాయం, వంశహాని, చివరికి పాప విశుద్ధి. విప్రుల సొమ్ము హరించి చక్రం చేయించుకున్నవారు అంటే గానుగులా పని చేయించుకున్నటువంటి వాళ్ళు
చక్రకుండ నరకంలో శతాబ్ద కాలం హింసలు అనుభవిస్తారు. అటుపైన తైలకారుడుగా 3 జన్మలు ఎత్తుతాడు. వ్యాధి పీడితుడు, వంశహీనుడు అయి పాప విమోచనం పొందుతాడు. విప్రుల గో ధనాల విషయంలో వంకరగా వ్యవహరిస్తే వక్రకుండ నరకానికి పోతారు. ఆ పైన వంకర టింకర అవయవాలతోటి పుడతారు. ఇలా 7 జన్మలయ్యాక గ్రద్దగా, పందిగా, పిల్లిగా, నెమలిగా 3 జన్మలు ఎత్తుతారు. అప్పటికి గాని పాపభారం తరగదు. బ్రాహ్మణుడై పుట్టి కూర్మ మాంసం తింటే కూర్మకుండంలో శతాబ్దం పాటు కూర్మాలతో భక్షించబడతాడు. 3 కూర్మ జన్మాలు ఎత్తుతాడు. పందిగా, బిడారంగా, నెమలిగా 3 జన్మలు ఎత్తి క్రమంగా పాప పంకిలం వదిలించుకుంటాడు. నెయ్యి కానీ, నూనెను కానీ అపహరించినటువంటి వాళ్ళు జ్వాలాకుండంలోనూ భస్మకుండంలోనూ నరకయాతన అనుభవిస్తారు. మత్స్య, మూషిక జన్మలు 7 ఎత్తి పాపభారం తొలగించుకుంటారు. సుగంధ ద్రవ్యాపహర్తాలు దగ్ధకుండ నరకంలో దివారాత్రులు దగ్ధులవుతారు. దుర్గంధికులుగా 7 జన్మలు ఎత్తుతారు. మృగనాభిగా అంటే కస్తూరి మృగంగా 3 జన్మలు తప్పవు. 7 మంథన జన్మలు తప్పవు. అప్పటికి పాప ఫలానుభవం పూర్తి అవుతుంది. బలప్రయోగంతో కానీ, మోసం చేసి కానీ ఇతరుల పిత్రార్జిత భూమిని కాజేసిన వాళ్ళు తప్తసూచీకూపంలో పడి దగ్ధులవుతారు. 7 మన్వంతరాలు ఈ నరకం అనుభవించి 60,000 సంవత్సరాలు క్రిమికీటకమై తిరిగి స్వజాతిలో జన్మిస్తారు. పాపకర్మల ఫలంగా నరకయాతనలు అనుభవించి పరిశుద్ధులై స్వీయ జాతిలో జన్మించాక శుభకర్మలు ఆచరించాలి. శుభ ఫలాలు దొక్కుతాయి. మళ్ళీ పాపాలే చేస్తే ఇలాగే నరకయాతనలు అనేటువంటివి తప్పు. సావిత్రి ధనలోభంతో ఎదుటివాడి శిరస్సును కత్తితో నరికిన హంతకుడు అసీపత్ర నరకంలో యాతన పడతాడు. 14 మంది ఇంద్రులు మారేంత కాలం అందులోనే కత్తికోత అనుభవిస్తూ ఉంటాడు. బ్రాహ్మణుడిని చంపినవాడు 100 మన్వంతరాలు అదే నరకంలో శిక్షించబడతాడు. 100 సూకర జన్మలు, 7 కుక్కుట జన్మలు, 7 శృగాలు జన్మలు, 7 వ్యాఘ్ర జన్మలు, 3 వృక జన్మలు, 7 మాండూక జన్మలు ఎత్తుతాడు. అటుపైన ఒక మహిష జన్మ ఎత్తి పాప విముక్తి పొందుతాడు. పల్లెలు పట్టణాలు తగిలిపెట్టేవారు క్షురధార నరకకూపంలో 3 యుగాల పాటు యమబాధలు పడతారు. తర్వాత ప్రేతాకారంలో మరిన్ని సంవత్సరాలు తిరుగుతారు. ఆ పైన 7 జన్మలు మలభక్షకులై, 7 జన్మలు కపోతాలై, 7 జన్మలు సోల వ్యాధి పీడితులై, 7 జన్మలు కుష్టి వ్యాధి అనుభవించి శుద్ధి పొందుతారు. పరనిందాపరుడు, పరదోష ప్రచారకుడు, దేవ బ్రాహ్మణ నిందకుడు సూచీముఖ నరకంలో యుగత్రయ కాలం వేదనలు అనుభవిస్తారు. వృశ్చిక, వజ్రకీట, భస్మ కీట జన్మలు 7 ఎత్తి మానవుడై మహావ్యాధి పీడితుడై మరణించి శుద్ధి పొందుతాడు. గోడలకు కన్నం వేసి తలుపులు బద్దలు చేసి ఇళ్లలో చొరబడి వస్తువులన్నీ దొంగిలించేవారు గోకాముఖ నరకంలో 3 యుగాలు యమకింకర బాధలు అనుభవిస్తారు. గిత్తలు, గొర్రె పొట్టేళ్ళు, మేకపోతులు కొమ్మెలతో కుమ్ముతూ ఉంటే, గిట్టలతో మట్టగిస్తూ ఉంటే, హాహాకారాలు చేస్తూ ఆ పైన వ్యాధిగ్రస్తమైనటువంటి ఎద్దుగా 7 జన్మలు, మేషజాతిలో 3 జన్మలుగాను, ఛాగజాతిలో 3 జన్మలు ఎత్తి మానవుడిగా దారిద్ర్యం, నిత్యరోగం, భార్యావియోగం, బంధువియోగం అన్నీ అనుభవించి పాపకర్మ విముక్తుడవుతాడు. ఏ రకమైనటువంటి ద్రవ్యాన్ని ఎవరి నుంచి కాజేసినా చోరుడు నక్రముఖ కుండంలో నలిగిపోవలసిందే. 3 శతాబ్దాల పాటు యమభటుల దండ తాడనలు తినవలసిందే. ఆ పైన రోగిష్టిగా ఎద్దుగా 7 జన్మలు దుఃఖించి మానవుడే మహారోగిగా అందరితోనూ యావగింపబడి కడపటికి పరిశుద్ధి పొందుతాడు. ఏనుగుల్ని, గుర్రాల్ని, పశువుల్ని చంపినవాడు గజదంశకూపంలో 3 యుగాల పాటు యాతనలు అనుభవిస్తాడు. నాగదంతాలతోటి యమకింకరులు కొల్లబొడుస్తూ ఉంటే కుయ్యో ముర్రోమని పెడబొబ్బలు పెడతాడు. అటుపైన ఆయా జంతువులుగా 3 జన్మలు ఎత్తుతాడు. నరుడే శుచి పొందుతాడు. దప్పికతో వచ్చి నీళ్లు తాగుతున్నటువంటి గోవును తరిమి వేసినటువంటి మానవుడు గోముఖ నరకంలో పడి పురుగులతో కాగుతున్నటువంటి నీళ్ళల్లో మొగ్గుతాడు. మన్వంతర కాలం ఈ శిక్ష అనుభవిస్తాడు. నరజన్మ ఎత్తి మహారోగ పీడతో మరణించి పాప ప్రక్షాళన పొందుతాడు. గోహత్య, బ్రాహ్మణ హత్య, స్త్రీ హత్య, భిక్షు హత్య, భ్రూణ హత్య చేసిన వారు, పొందుకు అరరాని స్త్రీని పొందినవారు కుంభీపాక నరకంలో చతుర్దశేంద్ర సమకాలం హింసలు అనుభవిస్తారు. యమదూతలు నలిపేస్తారు, నిప్పుల్లో తోస్తారు, ఎనప ముళ్ళ పొదల్లోకి విసురుతారు, కాగుతున్నటువంటి నూనెల్లో ముంచుతారు, సలసలలాడుతూ ఉండేటువంటి తామ్ర లోహ ద్రవంలో వేపుతారు. ఇన్ని అనుభవించి
100 గ్రద్ద జన్మలు, 100 పంది జన్మలు, 7 కాకి జన్మలు, 7 సర్ప జన్మలు ఎత్తి 60,000 సంవత్సరాల పాటు విట్క్రిమిగా జీవించి ఆ పైన ఎద్దుగా 7 జన్మలు ఎత్తి మనిషి అయి పుట్టి దరిద్రుడై కుష్ఠరోగ పీడితుడై అప్పటికీ పాపభారం తొలగించుకుంటాడు. మానినీమని, ఇక్కడ మరొక విశేషం నువ్వు తెలుసుకోవాలి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని చంపడం అనేది కాదు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. శ్రీకృష్ణాది దేవతల పట్ల వేదబుద్ధిని పాటించి ఆదరానాదరాలు చూపిస్తే అది బ్రహ్మహత్యా సదృశం. ఇష్టదైవము, గురువు, తల్లిదండ్రులు వీరి పట్ల హెచ్చుతగ్గులు పాటించిన, దైవభక్తుల పట్ల భేదబుద్ధిని చూపించిన, విప్ర పాదోదక సాలగ్రామ శిలోదకాల మధ్య భేదం పాటించిన, హరిహర నైవేద్యాల మధ్య తారతమ్యం పరిగణించిన, హరిహరుల మధ్య భేదబుద్ధిని పాటించిన, శక్తి భక్తులను, శక్తి శాస్త్రాలను ద్వేషించిన, పితృదేవతార్చనను పరిచిదించిన, హరిని హరిభక్తులని నిందించిన, అర్చించకపోయినా, సర్వశక్తి స్వరూప మహాదేవిని నిందించిన, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి, ఏకాదశి, రవివార వ్రతం ఈ 5 పర్వదినాలను జరపకపోయినా, అంబువాచి అంటే ప్రతీ నెల ఆర్ద్రా నక్షత్రంలో ప్రథమ పాదం నుంచి 3 రోజుల పాటు భూదేవి రజస్వల అవుతుందని చెప్పుకున్నాం కదా, దాన్నే మనం అంబువాచి అంటారు అని ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది. ఆ సమయంలో భూమిని దున్నకూడదు అనేటువంటిది ధర్మశాస్త్రం. కాబట్టి ఆ సమయంలో అంబువాచి సమయంలో భూఖననం చేసినప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా గురు, మాతా, పితృ, భార్యాపుత్రుల్ని పోషించకపోయినా, అవివాహితుడిగా సంతానం పొందిన బ్రహ్మహత్య చేసినట్టే. ఇదే ఆతిదేశిక బ్రహ్మహత్య. గోవును కొట్టినా, కొడుతున్నటువంటి వారిని అడ్డుకోకపోయినా, రక్షించకపోయినా, గోబ్రాహ్మణులకు మధ్య నుంచి నడిచిన, గోవులకు ఉచ్ఛిష్టం పెట్టిన, వృషవాహకుడి ఆహారం కాజేసిన, అగ్నిని గోవును కాలితో తన్నిన, కాళ్ళు కడుక్కోకుండా ఇంటిలోకి వచ్చిన, తడికాళ్లతో భోజనం చేసిన, నిద్రించిన, సూర్యోదయ కాలంలో భుజించిన, అవీరాన్న వేశ్యాన్నలను తిన్న, యోనిజీవ్యుడై సంధ్యావందనం ఎగ్గొట్టిన, భర్తకు దేవుడికి మధ్య ఇల్లాలు భేదం పాటించిన, మగడు ఇల్లాలిని కొట్టినా, దేవతా ప్రసాదాలను పంచిపెట్టకపోయినా, అన్నింటికీ నాస్తి నాస్తి అన్న దేవగురు మిత్రద్రోహాలు చేసిన, దేవ గురు పితృవందనం చేయకపోయినా, నమస్కరించిన వాడికి ఆశిస్సు, విద్యార్థికి చదువు అందించకపోయినా, అన్న పుష్పాది పవిత్ర వస్తువులను దాటినా గోహత్య చేసినట్టే. దీన్నే ఆతిదేశిక గోహత్య అని అంటారు. పురుషుడికి పరిణయమడినటువంటి స్త్రీ మాత్రమే గమ్య, తక్కిన మందులందరూ అగమ్యాలు, అంటే పొందు కోరరాని వారు. అగమ్యాగమనం 100 బ్రహ్మహత్యలతో సమానం. కుంభీపాక నరకమే శిక్ష. అపరిశుద్ధుడిగా సంధ్య వార్చినా, అసలు సంధ్యావందనమే చెయ్యకపోయినా అతడు సంధ్యాహీనుడు అవుతాడు, నరకానికి పోతాడు. వైష్ణవ, శైవ, శాక్త, సౌర, గాణప మహామంత్రాలలో ఏదో ఒకటి ఉపదేశంగా పొంది ఉపాసించాలి. అహంకరించి ఏ మంత్రోపదేశము పొందనివాడు అదీక్షితుడు, ఇతడికి నరకం తప్పదు. పుణ్యక్షేత్రాలలో, తీర్థాలలో అడిగి దానాలు పట్టేవాడు తీర్థ ప్రతిగ్రాహి. దేవుడి పేరు చెప్పి పొట్టపోసుకునేవాడు దేవలుడు. సంధ్యాపూజాహీనుడు, అప్రమత్తుడు, పతితుడు అంటారు. వీరితో పాటు గ్రామయాజి, సోపకారుడై అంటే విప్రుడై ఇతరులు ఎంట భుజించేటువంటి వాడు కుంభీపాక నరకంలో పడతాడు. ఇంకా ఎవరెవరు ఏ ఏ కుండాల్లో వెళ్ళిపోతారో చెబుతాను స్వాధ్వి, ఆలకించు. సావిత్రి, దేవతలను సేవించనిదే కర్మ వినాశం కానే కాదు. సత్కర్మలు స్వర్గ సుఖాలకు, జీవశుద్ధికి, దుష్కర్మలు నరకయాతనలకు దేహశుద్ధి హేతువులు. వేశ్యాధనం అనుభవించేవాడు, వేశ్యాగమనం చేసినటువంటి బ్రాహ్మణుడు కాలసూత్ర నరక కూపంలో 100 వర్షాలు కష్టాలు అనుభవించి పై జన్మలో రోగపీడితుడే అటుపైన శుచి అవుతాడు. ప్రస్తావన వచ్చింది కనుక స్త్రీలలో భేదాలు చెబుతాను విను. ఒకణ్ణి అగ్నిసాక్షిగా పరిణయమాడి త్రికరణ శుద్ధిగా అతడితోటి జీవించేది పతివ్రత. 2వ వాడితో సంపర్కం పెట్టుకుంటే కులత. 3తోనైతే దర్శిని, 4 పుంశ్చలి, 5 వేశ్య, 6 పొంగి, 7 యనమండుగురు, ఇంకా ఆ పైన పురుషులతో సంపర్కం చేస్తే మహావేశ్య. సర్వజాతుల్లోనూ ఇది అస్పృశ్య.
కులత నుంచి మహావేశి వరకు ఎవరిని పొందినా ద్విజుడు కాలసూత్ర నరకానికి పోవడం తథ్యం. అటుపైన చేప కడుపును పుడతాడు. కులతాగామి 1 శతాబ్దము, దర్శినీగామి 4 శతాబ్దాలు, పుంశ్చలినీగామి 6 శతాబ్దాలు, వేశ్యాగామి 8 శతాబ్దాలు, పుంగీగామి 10 శతాబ్దాలు ఆ నరకంలో ఉంటాడు. మహావేశ్యాగామి 100 శతాబ్దాలు నరకయాతన అనుభవిస్తాడు. అలాగే వీరు వరుసగా తిత్తిరి, వాసన, కోకిల, వృక, నోకర, శాల్మాలీతరు జన్మలు 7 ఎత్తుతారు. సూర్య చంద్రగ్రహణాల రోజున జ్ఞానహీనుడై భోజనం చేసినవాడు అరుంతుద నరకంలో మెతుక్కి ఏడాదిగా దుఃఖాలు అనుభవిస్తాడు. అటుపైన ఉదర రోగ పీడితుడిగా జన్మిస్తాడు. తనువంతా గుల్మాలతో అంటే పుండ్లతోటి గుడ్డివాడిగా దంతహీనుడిగా దొరపిల్లుతాడు. కడకు కర్మఫలం పూర్తయి శుచి అవుతాడు. నిశ్చయతాంబూలాలు పుచ్చుకుని మరొకడికి కన్యాదానం చేసినవాడు పాంసుకుండ నరకానికి పోతాడు. పాన్సూలే తింటూ 100 ఏళ్ళు తల్లడిల్లుతాడు. వీడిని యమదూతలు శరత్తల్పం మీద పొరలిస్తారు. పార్థివలింగం చేసి భక్తితో అర్చించినటువంటి విప్రుడు శివుడి కోపానికి గురవుతాడు. సోలప్రోత నరకంలో శతాబ్దం పాటు క్లేశాలు కుడిచి స్వపదంగా 7 జన్మలు ఎత్తుతాడు. అటుపైన దేవలుడుగా 7 జన్మలు ఎత్తి కర్మఫలానుభవం పూర్తి చేసుకుంటాడు. విప్రుణ్ణి భయపెట్టినవాడు, అతడి దేవతార్చనాది సత్కర్మలకు అడ్డు తగిలేవాడు ప్రకంపన నరకంలో విప్ర రోమార్ధ పర్యంతం విలపిస్తాడు. అధికారి వైపు ధిక్కారంగా కోపంగా చూసినవాడు, కటువుగా ఎదిరించి పలికినవాడు సోల్ముఖ నరకంలో పడతాడు. అక్కడ యమకింకర్లు రోజు అతడి నోటిలో ఉల్కలను పడవేస్తూ ఉంటారు. వాడి శరీరం మీద ఉండే వెంట్రుకలన్ని సంవత్సరాల పాటు రోజు దండతాడనలు రుచి చూస్తూ యాతన పడతాడు. అటుపైన 7 జన్మలు ఆడదిగా పుట్టి వితంతువు అవుతాడు. అప్పటికి కానీ కర్మఫలానుభవం అనేటువంటిది పూర్తవదు. ఇతరుడితో సంపర్కం పెట్టుకున్నటువంటి బ్రాహ్మణి అంధకూప నరకానికి పోతుంది. 14 మంది ఇంద్రులు మారేదాకా యమకింకరులు బాధలు అనుభవిస్తూనే ఉంటారు. అటుపైన కాకిగా 1000 జన్మలు ఎత్తుతుంది. పందిగా 100 జన్మలు, శృగాలిగా, కుక్కిటిగా, పారావతిగా, వానరిగా 100 జన్మలు ఎత్తి చివరికి మళ్ళీ మానవిగా రజక గృహంలో పుట్టి క్షయరోగ పీడితురాలై పుంశ్చలిగా మారి కుష్టి వ్యాధికి లోనే మరణిస్తుంది. అప్పటికి దుష్కర్మ ఫలం పూర్తి అవుతుంది. వేశ్యలకు వేదన నరకం, పుంగికి దండ తాడన నరకం, దర్శినికి జలరంధ్ర నరకం, కులతకు దేహచూర్ణికా నరకం, మహావేశ్యకు దళనకూపం, దృష్టకు అంటే పతివంచకకి శోషణ నరకం తప్పవు. శతాబ్దాల పాటు ఈ నరకకుండంలో వారు యమయాతనలు పడతారు. మన్వంతర కాలం విన్మూత్ర భక్షణ చేస్తారు. ఆ పైన మలక్రిమిగా 1,00,000 సంవత్సరాలు జన్మనెత్తి కర్మ విశుద్ధి పొందుతారు. సవర్ణ పారదారికులు కాషాయ నరకకుండంలో అంటే ఏ కులం వాడు ఆ కుల పరకాంతతోటి కాషాయ నరకకుండంలో పొర్లుతారు. కాషాయ తప్తోదకం తాగుతూ 100 ఏళ్ళు యాతన పడతారు. అనులోమ విలోమ పారాదికులు అంటే అగ్రవర్ణ నిమ్నవర్ణ పరకాంత సంగమం చేసినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా శూర్పకోపంలో శూర్పకార క్రిమి దుష్టుతులవుతారు. యమదూతలు కాగినటువంటి మూత్రాలు తాగిస్తారు. దండ తాడనాలు సరే. అటుపైన వరాహంగా ఛాగలంగా 7 జన్మలు ఎత్తి కర్మ విశుద్ధి పొందాలి. తులసీదళాన్ని చేతితో పట్టుకుని ప్రతిజ్ఞ చేసి మాట తప్పినవాడు జ్వాలాముఖ నరక కోపంలోనూ, గంగాజలం గోవు విప్రుడు సాక్షిగా ఆడి తప్పినటువంటి మాట దేవ ప్రతిమ ఎదుట శబ్దం చేసి జారిపోయినటువంటి వాడు, కుడి చేతిలో కుడి చెయ్యి వేసి ఆడి తప్పినవాడు, దేవాలయంలో మాట తప్పినవాడు, వీళ్ళంతా అదే నరక కోపంలో మటమటలాడుతూ ఉంటారు. మిత్రద్రోహి, కృతజ్ఞుడు, విశ్వాసఘాతకుడు, కోట సాక్ష్యం చెప్పేవాడు, వీళ్ళందరికీ జ్వాలాముఖ నరకమే గతి. చతుర్దశేంద్రకాల పర్యంతం శిక్ష అనుభవించి మ్లేశ్చ విట్క్రిమిగా, బ్రహ్మక్రిమిగా, సర్పదేవల, వ్యాఘ్ర, నకుల, గండక, మాండుక జన్మలు ఒక్కొక్కరు 7 ఎత్తి ఎప్పటికో పరిశుద్ధులవుతారు. నిత్య నైమిత్తిక క్రియలకు యగనామం పెట్టి, వేదవాక్యాలను పరిహసించి, వ్రతోపవాసాలను పరిహసించి, పెద్దల మాటలను పిడిచెవిని పెట్టి చెడు తిరుగుళ్ళు మరిగినటువంటి విప్రుడు ధూమ్రమాంధకూపంలో శతాబ్దం పాటు యాతనపడి అటు ఇటు 7 తరాలు చెడి జల జంతువుగా 100 జన్మలు ఎత్తి కడపటికి శుచి కాగలుగుతాడు. దేవ బ్రాహ్మణ పరిహాసకుడు కూడా
ఇలాగే అదే నరకయాతన అనుభవిస్తాడు. వీడి వంశంలో అటు 10 తరాలకు ఇటు 10 తరాలకు వీడి పాపం అంటుకుంటుంది. మోషక జాతిలో 7 జన్మలు ఎత్తుతాడు. పక్షిగా, క్రిమిగా, చెట్టుగా, పశువుగా అనేక జన్మలెత్తి మనిషి అవుతాడు. బ్రాహ్మణుడు దైవజ్ఞ జీవి, వైద్య జీవి, చికిత్సకుడు, లాక్షాలోహాది వ్యాపారి, రసాది విక్రయి అయినట్టయితే నాగవేష్ట నరకంలో పడి సర్పవేష్టితుడవుతాడు. అటుపైన నానావిధ పక్షి జాతుల్లో పుట్టి కడపటికి నరజన్మ పొందుతాడు. అప్పుడు గణకుడుగా, వైద్యుడుగా, గోపాలుడుగా, కర్మకారుడుగా, రంగకారుడుగా 7 జన్మలు ఎత్తి శుచి అవుతాడు. సాధ్వి, ప్రసిద్ధ నరకకుండాల గురించి, వాటిలో పడేవారి గురించి, యాతనల గురించి, పునర్జన్మల గురించి వివరంగా చెప్పాను. ఇవి కాక ఇంకా అప్రసిద్ధ నరకకూపాలు అనేకం ఉన్నాయి. అవి చిన్న చిన్నవి. వాటిలో పడే పాతకులు ఉన్నారు. దుష్కర్మ ఫలాలు అనుభవించి అనేక జన్మలు దురవస్థలను అనుభవించి పరిశుద్ధులవుతారు. నేను ప్రత్యక్షంగా ఎరుగుదును కనుక, వాటికి అధిపతిని కనుక స్పష్టంగా తెలియపరిచాను. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా అని ముగించాడు యమధర్మరాజు. సావిత్రిదేవి యమధర్మరాజుని మరొక ప్రశ్న వేసింది. దానికి బదులుగా యమధర్మరాజు ఏం చెప్పారు అనేటువంటి విషయాల్ని తదుపరి అంశంలో తెలుసుకుందాం. స్వస్తి.